ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 37వ శ్లోకం. కుళాంగనా కుళాంతస్థ కౌళినీ కుళయోగిని అకుళా సమయాంతస్థ సమయాచార తత్పరా. కుళాంగన మనస వాచ కర్మలందు భర్తను అనుసరించు స్త్రీ కులమునకు అలంకారం. డాంబికం లేని సహజత్వం, వినయం, సమయం తెలిసి మసలు కొనటం స్త్రీకి ఉండవలసిన లక్షణాలు. ఇది పురుషులకు కూడా వర్తిస్తుంది. జగన్మాత సర్వశక్తిమంతురాలైనను పరమేశ్వరుని అనుమతి లేక సర్వశక్తులను ఎన్నడూ ప్రకటించలేదు. పరమేశ్వరుని ద్వారానే ప్రకటించినది. అమ్మ సుషుమ్నాకు సంకేతం. సుషుమ్నా మార్గమున చరించు ముఖ్య ప్రాణస్వరూపిణి అమ్మ. ఆమె హంసగా పిలువబడుతోంది. మూలాధారాది చక్రముల గుండా పయనించి సహస్రారమందుండు పరమేశ్వరుని కూడి సంతసించుచున్నదనుట యోగానుభవం. సహస్రార ప్రయాణంలో వచ్చు అనుభవాలను రహస్యంగా ఉంచున్నది అమ్మ. అనగా సాధనా పటిమ చేతను స్వానుభవం చేత మాత్రమే తెలియదగినదని అర్థం. కావున ఇది రహస్యమని చెప్పబడింది. కులకాంత తన అనుభవాలను పరమరహస్యంగా దాచుట సహజం కదా. అందుకే అమ్మ కులాంగన. ఓం ఐం హ్రీం శ్రీం కులాంగనాయై నమః. కులాంతస్థ. సృష్టిలో గల కులములు అసంఖ్యాకములు. వృత్తిని అనుసరించి కులములున్నాయి, సజాతులను అనుసరించి కులములున్నాయి, విద్యాపరమగు కులములు కూడా ఉన్నాయి. అనగా కులము అనగా వంశమని కూడా అర్థం. వంశం పేరున ఏర్పడు కులములు ఇవి. ప్రస్తుతం యోగపరమగు కులం మూలాధారాది షట్చక్రములు, ఎడ, పింగళ, సుషుమ్నా నాడులు కలిసిన కులం. అది యోగ కులం. పంచభూతములకు తత్వములు శబ్ద స్పర్శ రూప రసగంధములు. మాయాస్వరూపం మాయా, శుద్ధ విద్య, మహేశ్వరుడు, సదాశివుడు ఇవి తత్వ చతుష్టయం. ఇదే ప్రకృతి రూపం. మాయతో కూడిన పంచభూత తత్వములు మహేశ్వరునితో చేరినప్పుడు జీవభావం కలుగుతుంది. వాడే జీవుడు. శుద్ధ విద్య సదాశివుల చేరికచే చిత్కళ ఏర్పడుతుంది. ఈ మొత్తాన్ని కుల విద్య అంటారు జ్ఞానులు. దీనిని తెలిసిన వారే పరమ గురువులు. కుల విద్యకు రూపం పరమేశ్వరి. కుల విద్యను నడిపించున్నది కూడా పరమేశ్వరియే. మూలాధారము నుండి సహస్రార పర్యంతం కుండలిని ప్రయాణమును నిర్దేశించున్నది, నడిపించున్నది అమ్మ. తుదకు సుషుమ్నా మార్గమందు చరించు నడకే తానై ఉండు జగన్మాతయే కులాంతస్థ. ఓం ఐం హ్రీం శ్రీం కులాంతస్థాయై నమః. శరీరమును ధరించిన జీవుడు శరీరి. జీవస్వరూపం పరమాత్మ. జీవి సహజ రూపం పరతత్వం. పరతత్వమును మరచి శరీరమే తాను అను భావన కలిగి ఉండుట అజ్ఞానం. దీనికి కారణం మాయ, భ్రమ. అజ్ఞానంతో కూడినవాడు పశు సమానుడు. మరో విధంగా జీవులందరూ పశువులు. పశువులకు నాయకుడు పశుపతి పరమేశ్వరుడు. సర్వజీవుల ఐక్యతాస్వరూపుడు, సమిష్టి రూపుడు. జీవులందు గల జీవ చైతన్యం శక్తి రూపం. చైతన్యముతో కూడిన సృష్టి ప్రకాశవంతమవుతుంది. చైతన్యం లేని జీవం జడం, కళేబరం. సర్వమును చైతన్యవంతముగా చేయు శక్తియే కళ. చైతన్యవంతం లేని సర్వ సృష్టి జడమే, అది అకల. ఈ కళ అకలల సామరస్య భావమే కౌళం.
కులం శక్తిరితి ప్రోక్తమకులం శివముచ్యతే కులే కులశ్చ సంసిద్ధిం శ్రీచక్రం శివయోర్వపుః. శివచక్రములు 4, శక్తి చక్రములు 5. ఇవి కలసినదే శ్రీచక్రం. శివశక్తియుక్తో భవతి. శివశక్తులకు భేదభావన లేనిది కౌళిని. ఓం ఐం హ్రీం శ్రీం కౌళిన్యై నమః. శ్రీచక్రమందు ఆవరణలు 9. ప్రకటయోగినులు, గుప్తతర యోగినులు, గుప్తయోగినులు, సంప్రదాయ యోగినులు, కులయోగినులు, నిగర్భయోగినులు, రహస్యయోగినులు, అతిరహస్య యోగినులను వారు ఆయా ఆవరణకు అధిదేవతలు. సర్వానందమయ చక్రమందు పరాపర రహస్యయోగినులు. వీరందరి సమిష్టి రూపమే పరమేశ్వరి. యోగినీ కులమునకంతయు అధిపతి జగన్మాత. ఆమె కులయోగిని. ఓం ఐం హ్రీం శ్రీం కులయోగిన్యై నమః. చిత్కళారూపం చిన్మయం. పరాశక్తి రూపనామక్రియలు లేనిది. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఉపాసకుల కార్యార్థం రూపనామములను ధరించున్నది అమ్మ. అందుకే ఆమె పశ్యామి సర్వజనాంతరస్థం, అందరిలో చైతన్యమై ప్రకాశిస్తూ ఉన్నది. జగత్ వ్యాపారమునకు, కార్యనిర్వహణకు ఉపాధి కారణం, అవసరం కూడా. బుద్ధీంద్రియాదుల కూర్పు ఈ శరీరం సర్వకార్యములను నిర్వహించుటకు కారణమవుతోంది. కారణమే ఉపాధి. శరీరములన్నీయూ ఏదో ఒక వంశానికి, కులమునకు చెందినవే. అదే కులాంగన, కులాంతస్థ. ఉపాధి నుండి వేరుపడి సర్వగతమైనది. సర్వాంతర్యామియగు పరాశక్తి అకుల. ఓం ఐం హ్రీం శ్రీం అకులాయై నమః. ఇంతవరకు అమ్మ స్థూల శరీరం, మంత్ర శరీరములను ముచ్చటించారు వసిన్యాది వాగ్దేవతలు. జగన్మాత సగుణ నిర్గుణ రూపములను మనకు అందించారు. యంత్రమునకు, మంత్రమునకు భేదం లేదను దానిని కూడా వివరించారు. ఇక ముందు ఉపాసనా విధానాన్ని తెలియజెప్పబోచున్నారు వసిన్యాది దేవతలు. అన్నంతో పోషించబడు స్థూల శరీరం అన్నమయ కోసం. వాక్కు, చేతులు, పాదములు, మల విసర్జకావయవమగు పాయువు, మూత్ర విసర్జకావయవమగు ఉపస్థ, కర్మేంద్రియములు, ప్రాణం, ఉపానం, వ్యానం, ఉదానం సమానమను పంచప్రాణములు కలిసినది ప్రాణమయ కోశం. చెవి, కన్ను, చర్మం, నాలుక, ముక్కు అను జ్ఞానేంద్రియములతో బుద్ధి చేరినప్పుడు విజ్ఞానమయ కోశమవుతుంది. వస్తువును చూచుట వలన ప్రియము, లభించుట వలన మోదం, అనుభవించుట వలన ప్రమోదం ఏర్పడుతోంది. ప్రియం, మోదం, ప్రమోదముల వలన ఏర్పడున్నది ఆనందమయ కోశం. ఈ కోశములకంతటికీ చైతన్యాన్ని ప్రసాదించున్నది ప్రాణశక్తి పరానన. ప్రాణశక్తికి పేరు సమయం. ప్రాణశక్తి చైతన్యశక్తిని కలిగియున్న సర్వకోశములు సమయాంతస్థ. ఓం ఐం హ్రీం శ్రీం సమయాంతస్థాయై నమః. సర్వమునందు ఉండునది ప్రాణశక్తి. వేదమునకు సమయమని పేరు. వైదికాచారమునకు సమాయాచారమని పేరు. వేద సమ్మతమగు ఆచారముల ద్వారా పరదేవత తెలియటం సమయాచారం. వేదములలో చెప్పబడిన విధంగా జపం, హోమం, అర్చనా పద్ధతులను అనుసరించి జగన్మాతను సేవించుట అనుష్ఠానం. శ్రీచక్రం శివశక్తుల సమైక్య రూపముని భావించుట అధిష్టానం. సంగీత నాట్యములచే పరాశక్తి ఆవిర్భావం, లీలలను ప్రదర్శించటం అవస్థానం. మంత్రమునకు, రూపమునకు భేదభావం చూపక ఆరాధించడం అన్నవి ఉపాసనా రకములు. వేదములను అనుసరించి జగన్మాతను పూజించుట యందు ఆసక్తిని కలిగి ఉండుటయే తత్పరత. మూలాధారంలోనున్న కుండలిని సహస్రారం చేర్చుట యందు గల ఆసక్తిని, వేద సమ్మత ఆచారములందు గల ఆసక్తిని సమయాచార తత్పరత అంటారు. దాని రూపమే అమ్మ. సమయాచారమందు ప్రీతిని కలిగినది అమ్మ. అందుకే ఆమె సమయాచార తత్పర. ఓం ఐం హ్రీం శ్రీం సమయాచార తత్పరాయై నమః.